Pilot faculty introduction. JFT Bharadwaj Vedla. విశాఖవాసి అండ్ భరద్వాజ్ గారు వృత్తిరీత్యా హైదరాబాద్ లో స్థిరపడి 2010 మొదలు ఇప్పటి వరకు దశల వారీగా ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కరికా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర మొదలైన ప్రస్థానం DGM సేల్స్ మాడ్యూటెక్ రెడీ ప్యానెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కొనసాగిస్తూ ఎన్నో విజయాలను అధిరోహించిన ఈయన జేసీ వైజాగ్ ఎక్సలెన్స్ లో 2021లో జాయిన్ అయి సెక్రటరీగా సేవలందిస్తూ ఉత్తమ ఎల్వో ఆఫీసర్గా ఉంటూ తమ ఎల్వోలో అత్యంత ఉత్సాహవంతమైన ప్రతిభ కనబరుస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2022లో స్పీచ్ క్రాఫ్ట్ పార్టిసిపెంట్గా 2023లో ZTWS పూర్తి చేసి ప్రస్తుతం ప్రొవిజనల్ జోన్ ట్రైనర్గా ఆయన జోన్ 4కి సేవలు అందిస్తున్నారు. వెల్కమ్ భరద్వాజ్ గారు. Thank you. ప్లాట్ఫామ్ ఇస్ యువర్స్. Thank you, sir. Thank you, Rajgopal Garu, for your wonderful introduction. So let me share my screen first. So screen sharing, okay. So good evening, everyone, once again. So today's topic, what we are going to cover is conflict management. Asalu, any one of you can explain me what is a conflict? Asalu conflict ante entandi? Just a brief introduction. Conflict ante asalu meerem anukuntunnaru conflict anedi? So anyone can answer it? Or you can give your replies in chat box also. Chat box is also open. Vadana, Gharshana. Okay. Okay. Thank you, Rajgopal Garu. Thank you, Mouli sir, for your replies. Yes, the answer is somewhat correct. But Gharshana is more, Gharshana anekanta koda, it is like Sangharshana. So it is in the difference between, so next మనం దాని యొక్క what do you call that, డిక్షనరీ డెఫినిషన్ కి వెళ్తే ఇట్ ఈస్ ద సీరియస్ డిసగ్రిమెంట్. జస్ట్ అది ఒక డిసగ్రిమెంట్ మాత్రమే. అంటే మనం ఏదైనా అనుకుంటే దానికి అది జరగట్లేదు అనేటప్పుడు ఆ రెండిటికి మధ్య ఉన్న గ్యాప్ ని మాత్రమే మనం కాన్ఫ్లిక్ట్ అంటాం. కాన్ఫ్లిక్ట్ కి క్వారల్ కి ఒక చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. చాలా మంది అది అర్థం చేసుకోకుండా కాన్ఫ్లిక్ట్ అన్నా క్వారల్స్ అన్నా సరే సేమ్ అనుకుంటారు. బట్ కాన్ఫ్లిక్ట్ ఈస్ డిఫరెంట్. అండ్ correct, Varma Garu, thank you. Different opinions. Yes, that is also one of the definition for conflict. Next, అదే సంఘర్షణ. సంఘర్షణకి వాదనకి చాలా గ్యాప్ ఉంటుంది. ఒక చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనం ఆ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏంటండి చాలా న్యాచురల్ గా ఎవ్రీ రిలేషన్ లో, ఈవెన్ సెల్ఫ్ గా కూడా. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తున్నాను అంటే నా వరకు నా లోపల ఉండే థాట్స్ కి నేను చేద్దాం అనుకునే పనులకి మధ్య డిఫరెన్స్ కూడా నేను ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కిందే భావించాలి. సో ఒక రిలేషన్ లో, ఏ రిలేషన్, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మధ్య అయినా, ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీ మేనేజ్మెంట్ కి మధ్యలో అయినా, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా వెరీ కామన్ గా ఉండే ఒక ఐటెం అన్నమాట. దాన్ని మన లైఫ్ లోంచి మనం సెపరేట్ చేయలేము. కాన్ఫ్లిక్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో దాన్ని మనం ఏదో ఒక నాకు వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనేది మనం మైండ్ లో పెట్టేసుకుని దాని గురించి బాగా ఆలోచించి దాన్ని అలా అంత ఇన్డెప్త్ గా చేయాల్సిన అవసరం లేదు.
కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ నార్మల్ కామన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ రిలేషన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎంతవరకు మనం తగ్గించుకుంటే మన యొక్క ప్రొడక్టివిటీని అంత ఎక్కువగా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనేదే నేను ఈ ట్రైనింగ్ సెషన్లో మీకు ఫర్దర్గా మనం ముందుకెళ్ళే కొద్దీ ఈ కాన్ఫ్లిక్ట్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, మన హెల్త్ని కానీ మన ప్రొడక్టివిటీని కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఈ కమింగ్ స్లైడ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఏ స్టెప్స్ ద్వారా మన ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం ఈ సెషన్లో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాం. సో ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. సో ఈ బొమ్మరిల్లు మూవీ అందరూ చూసే ఉంటారు. సో ఎవ్రీవన్ నాకు తెలిసినంత వరకు ఇచ్చాను ఈ ఒక్క సీన్, ఆ సినిమా మొత్తానికి హైలైట్ సీన్. జస్ట్ నేను జస్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కట్ చేసే పెట్టాను. జస్ట్ సీ దట్ సీన్. చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసిన చాలు, నేను కోల్పోయింది చాలు. ప్లీజ్ మీరే చేశారు, మీరే చేశారు. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను. చెప్పనా మీ వల్ల మీరు ఎప్పుడు మీ కొడుకుని గొప్ప వాటిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ నాకేం కావాలో నేను ఎలా ఉండాలనుకుంటున్నా మీరే చేశారు. సో ఈ సీన్ అందరికీ గుర్తొచ్చింది కదండి. సో ఆ సీన్ మొత్తం అంతా మనం అనలైజ్ చేసుకుంటే సిద్ధార్థ్ ఏం చేస్తున్నాడు, సిద్ధార్థ్ ఒక క్యారెక్టర్ని కనుక మనం ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే, సో ఆ సిద్ధార్థ్ యొక్క మెంటల్ తను ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో, వాళ్ళ ఫాదర్ ఏదైతే తనకి ఇస్తున్నాడో ఎవ్రీ టైం, సో ఆ రెండింటి మధ్య ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దానివల్ల తను ఇంటర్నల్ గా చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూ వస్తున్నాడు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి పక్క వాళ్ళతో ఉన్నది మాత్రమే మనం కాన్ఫ్లిక్ట్ అనుకోకూడదు. ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంటర్ పర్సనల్ గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ డైనమిక్స్ ఎలా ఉంటాయి అంటే, అది ఒక పర్సన్ టు పర్సన్ కానీ, ఒక ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టు వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. అందులో మెయిన్ టూ థింగ్స్ ఉంటాయి. ఈ కాన్ఫ్లిక్ట్ యొక్క డైనమిక్స్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అందులో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి, కాన్ఫ్లిక్ట్ కారణం ఏమిటి, ఈ కాన్ఫ్లిక్ట్ అనే దానికి కారణాలు ఏంటేంటి అయి ఉండొచ్చు అంటేనండి, ఒక పర్సన్ యొక్క వాల్యూస్ కి తనకు డిఫరెన్స్, అంటే మన మైండ్ ఏదైతే అనుకుంటుందో మనం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో దానికి డిఫరెన్స్ ఉంది అంటే ఆబ్వియస్లీ ఆ పర్సన్ అనేవాడు కాన్ఫ్లిక్ట్ గురయ్యి మెంటల్ గా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాడు. సో ఈ మెంటల్ స్ట్రెస్ కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఒక కారణం. నెక్స్ట్, గోల్స్. నేను ఇప్పుడు ఒక మంచి ట్రైనర్ అవుదాం అనుకుంటున్నా, బట్ ఐఎమ్ స్టక్ అప్ ఇన్ ఎ సేల్స్ కెరియర్. సో నేను ఇంటర్నల్ గా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేస్తున్నాను. నా అనుకున్న గోల్స్ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. నా ఫ్యామిలీ కోసం, నాకున్న బర్డెన్స్ కోసం, నా ఫైనాన్షియల్ స్టేటస్ కోసం, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం కోసం, సో నా గోల్స్ నేను గోల్స్ రీచ్ అవ్వకుండా వేరే డైరెక్షన్ లో వెళ్తున్నాను. సో అది కూడా ఒక కాన్ఫ్లిక్ట్, నా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కారణం. థర్డ్ అండి, రిసోర్సెస్ అండి. మనకి ఏదైతే అవైలబిలిటీగా ఉంటాయో, నేను ఈ రోజు నాకు ఒక బెంజ్ కార్ కావాలి అని నాకు అనిపిస్తుంది, కానీ నా దగ్గర ఒక ఆల్టో కారే ఉంటుంది. సో అది కూడా అలా ఏవైతే మనకి కావాలనుకుంటామో, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అవైలబిలిటీస్ లో ఉంటాయో అవి కూడా మన కాన్ఫ్లిక్ట్స్ కి కారణం అవుతుంది. పక్క వాళ్ళ దగ్గర అదే మన రిలేటివ్స్ లో చూసుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా ఒక BMW బ్లెంజో కొనుక్కున్నారు, మనం అది కొనుక్కోలేకపోతున్నాం. సో వాళ్ళని చూసి మనకి ఏదైతే మైండ్ లో థాట్స్ స్టార్ట్ అవుతాయో అలాంటి రిసోర్సెస్ కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనే వాటికి ఒక కారణం అవుతుంది. నెక్స్ట్, పెర్సెప్షన్. సో అంటే మనం ఏవైతే ఊహించుకుంటామో, అవతల వాళ్ళు అది అనరు, వాళ్ళు మంచిగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా మన ఇంటికి వచ్చి మీ బాబు ఎక్కడున్నారు అని అడిగారు అనుకోండి, అంటే ఆయన ఉద్దేశం మీ నాన్నగారు ఎక్కడున్నారు, ఎందుకంటే వాళ్ళ వాడుక భాషలో వాళ్ళ ఊర్లో బాబు అంటే నాన్న అని అర్థం. మనం దాన్ని ఎలా తీసుకుంటాం, ఈడేంటి ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నాడు, ఇంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాం. అది మనం అర్థం చేసుకునే విధానం. సో ఎదుటి వారిని మనం మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి. ఈ కాన్ఫ్లిక్ట్ యొక్క డైనమిక్స్ మనం చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మధ్యలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అదేంటంటే ఇంటర్ పర్సనల్. ఇందాక మనం సిద్ధార్థ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ని కనుక మనం అర్థం చేసుకుంటే అది ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. నెక్స్ట్, ఇంటర్ గ్రూప్. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్,
ఆ 11 మెంబర్స్ లో కూడా నేను ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్తాను అంటే నేను ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్తాను, నేను బౌలింగ్ చేస్తాను, అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ఇంట్రా గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. నెక్స్ట్ ఇంటర్ గ్రూప్, సేమ్ అదే ఒక క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు మన టీంకి వేరే వాళ్ళ టీంకి మధ్య ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యి మనం వాదించుకోవడం గట్రా స్టార్ట్ చేస్తే అలాంటివన్నీ ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్స్. ఎవ్రీ కార్పొరేట్ కంపెనీలో ఇది చాలా కామన్ గా, నాట్ ఓన్లీ కార్పొరేట్ కంపెనీ, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ వర్కింగ్ కంపెనీ మనం తీసుకుంటే దాంట్లో ఈ ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. సో ఇవి కాన్ఫ్లిక్ట్స్ యొక్క డైనమిక్స్ మనం అర్థం చేసుకోగలిగితే మనం దీన్ని ఎంత తొందరగా రెడ్యూస్ చేసి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనం ఎంత తొందరగా రెడ్యూస్ చేసుకోవడానికి ఈ డైనమిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కమింగ్ టు నెక్స్ట్, కమ్యూనికేషన్ స్ట్రాటజీస్. కాన్ఫ్లిక్ట్స్ తగ్గించాలి అంటే మనకి బెటర్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ ఉండాలి. ఉంటేనే మనం ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ చేసుకోగలం. అది ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ అయినా, లేదంటే ఇంట్రా గ్రూప్ అయినా, ఇంటర్ గ్రూప్ అయినా, ఆర్గనైజేషన్ అయినా, ఏ కాన్ఫ్లిక్ట్స్ మనం కన్సిడర్ చేసినా మన కమ్యూనికేషన్ అనేది మెయిన్గా ఉంటేనే మనం కాన్ఫ్లిక్ట్స్ ని రెడ్యూస్ చేసుకోవడానికి బెటర్గా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. సో అందులో ఫస్ట్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్. మనం గనక ఎదుటివారి చెప్పింది ఏదైనా విషయం శ్రద్ధగా వినగలిగితే మనం హాఫ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ని తగ్గించుకోవడానికి అదే బెటర్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఏంటంటే ఏదైనా మనకు ఒక మైండ్లో కానీ ఒక గ్రూప్ మధ్యలో కానీ డిఫరెన్సెస్ ఉండేటప్పుడు వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మనం వినేదానికంటా కూడా వెంటనే రిప్లై ఇవ్వడానికని ఎక్కువ ఆసక్తి చూపించి మనం ఏం చేస్తాం అంటే మనం అది పూర్తిగా వినకుండానే ఒక రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగి ఒక క్వారల్ కిందో లేకపోతే ఒక బారికేడ్ కిందో స్టార్ట్ అయ్యి మనం ఇంకా దాన్ని ముందుకు ఆ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి అవ్వదు. సో యాక్టివ్ లిజనింగ్ అనేది మనం డెవలప్ చేసుకుంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి 50% వరకు మనం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఎంపతి. సో ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు ఓకే వీళ్ళు మన వాళ్ళతో మనం ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడాలి, సో కొంచెం మనం తగ్గుదాం, మనం ఒక స్టెప్ కిందకి తగ్గి మాట్లాడినంత మాత్రాన మన వాల్యూ ఏం తగ్గిపోదు అని మనం ఆ ఎంపతిని కనుక డెవలప్ చేసుకుంటే మిగిలిన 25% ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ అసెస్టివ్ ఎక్స్ప్రెషన్. సో ఎవరైనా ఒక పర్సన్ ఇప్పుడు సిద్ధార్థ్ క్యారెక్టర్ లాగంటే ఒక క్యారెక్టర్ని మనం తీసుకుంటే అలా ఎవరైనా బాధపడుతున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి కనుక మనం ట్రై చేసి వాళ్ళ ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు కూడా అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ కానీ అలాంటి ఒక మెంటల్ హెల్త్ కండిషన్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గించడానికి మనం హెల్ప్ చేసినట్టు అవుతాం. నెక్స్ట్ ఓపెన్ మైండెడ్నెస్. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా చెప్పాను ఈ ఓపెన్ మైండెడ్నెస్ గురించి. మనం ఏదైనా సరే ఒక క్వారల్ కానీ ఒక ఆర్గ్యుమెంట్ కానీ అవుతున్నప్పుడు మనం ఓపెన్ మైండెడ్గా ఆలోచించి ఓకే ఈ మూమెంట్ లో ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు, డౌన్ ద లైన్ ఒక 1 month ఒక 10 minutes తర్వాత లేదంటే ఒక 1 day తర్వాత ఒక 2 days తర్వాత దాని గురించి మనం వాళ్ళతో మాట్లాడదాము అనేది ఒక టైం గ్యాప్ లాంటిది తీసుకుని ఆ ప్రాబ్లమ్ని మనం ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకుని ఓపెన్ మైండెడ్నెస్ తో ఆ ప్రాబ్లమ్ని అక్కడితో స్టాప్ చేసి ముందుకు వెళ్ళడానికి లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి గనక మనం డెవలప్ చేసుకుంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్ కూడా మనం డెవలప్ చేసుకుంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి మిగిలిన 25% కూడా తగ్గిపోయి ఈ 4 things కనుక మనం కంటిన్యూస్ ప్రాక్టీస్లో కనుక తీసుకుంటే మనకి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అవి మనం రిడ్యూస్ చేయడానికి ఇవి అంటే 100% జీరో అయిపోతాయి అని నేను చెప్పలేను, బట్ ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ అప్ టు 10 to 5% వరకు మనం తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జనరేట్ అయినప్పుడు ఎలాంటి నెగోషియేషన్ టెక్నిక్స్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం లేదంటే అర్థం చేసుకోవడం ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటి ఒక టెక్నిక్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మనం డెవలప్ చేసుకోగలిగితే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ చేయడానికి ఇంకా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ప్రిన్సిపల్ నెగోషియేషన్ అంటే ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుని ఎస్ నేను ఈరోజు నా మైండ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్ పర్సనల్ గురించి మాట్లాడతాను, నాకు ఒక బెంచ్ కార్ కొనుక్కోవాలి ఉంది బట్ నా దగ్గర ఇదే ఉన్నది. అప్పుడు నేను ప్రిన్సిపల్ నెగోషియేషన్ నా మైండ్తో నేను ఏం చేసుకోవాలి అంటే లేదు ఈ రోజు నాకు ఇంత శాలరీ వస్తుంది, ఇందులో నేను ఇంత సేవింగ్స్ చేసుకోవాలి, డౌన్ ద లైన్ ఒక 1 year తర్వాత నేను చేసుకున్న సేవింగ్స్ అన్ని కూడా బెంచ్ కార్కి డౌన్ పేమెంట్ ఇవ్వడానికి నాకు సరిపోయేలాగా నేను ప్లాన్ చేసుకుని
ఈ రోజు నా మైండ్ని నేను నెగోషియేట్ చేసుకోవాలి, నా మైండ్తో నేను నెగోషియేట్ చేసుకుని 1 ఇయర్ తర్వాత నేను బెంచ్ కార్కి నేను అడ్వాన్స్ ఇచ్చి నేను బెంచ్ కార్ తీసుకుంటాను అనేది నేను ఒక ప్లాన్డ్గా ఒక ప్రిన్సిపల్డ్ మేనర్లో నేను నా మైండ్కి నేను నెగోషియేట్ చేసుకోవాలి. సేమ్ ఇలాంటి ప్రిన్సిపల్స్ మన ఆర్గనైజేషన్లో కూడా చూస్తాము. అక్కడేమవుతుందంటే వాళ్ళు క్లియర్గా ఎంప్లాయీస్కి ఒక సెట్ టార్గెట్స్ లేకపోతే ఒక సెట్ ఒక గోల్ ఓరియంటెడ్ టైం లైన్ కానీ ఒక షెడ్యూల్ కానీ వాళ్ళకి ఇచ్చి ఆ ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఫాలో చేయమని, ఏవైతే డిఫరెన్సెస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఎంప్లాయీకి మేనేజ్మెంట్కి మధ్యలో అవి తగ్గించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ప్లాన్డ్ ప్రిన్సిపల్ నెగోషియేషన్ కనుక చేస్తే మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తగ్గడానికి ఇది ప్రిన్సిపల్ నెగోషియేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్, బాంట్ ఎస్టాబ్లిష్మెంట్. బాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ టు అలైన్డ్ అగ్రిమెంట్ టు నెగోషియేటెడ్ అగ్రిమెంట్. BATNA అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అండి బెస్ట్ ఆల్టర్నేటివ్ టు నెగోషియేటెడ్ అగ్రిమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్స్లో చెప్తున్నాను, నేను ఒక కంపెనీలోని ఒక పర్టికులర్ X అమౌంట్ ఆఫ్ శాలరీతో నేను జాయిన్ అయ్యాను. బట్ నాకు వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ వేరే ఉన్నది. నేను ఆ జాబ్ డిస్క్రిప్షన్ యాక్సెప్ట్ చేసి ఆ X అమౌంట్ ఆఫ్ శాలరీకి నేను యాక్సెప్ట్ చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఎడిషనల్ బాధ్యతలు నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎడిషనల్ వాళ్ళు నాకు ఏదైతే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ డెవలప్ చేశారో ఇచ్చారో, సో ఆ రెస్పాన్సిబిలిటీస్కి తగ్గట్టు నేను ఎడిషనల్ శాలరీ కనుక నేను వాళ్ళని డిమాండ్ చేస్తే అప్పుడు వాళ్ళు నాతో కూర్చుని ఈ ఏదైతే అలైన్డ్ అగ్రిమెంట్ నెగోషియేటెడ్ అగ్రిమెంట్ ఉన్నదో దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్, నేను ఇది నెగోషియేట్ చేసి మీకు ఈ శాలరీ ఇస్తున్నాను, కానీ మీకు ఎడిషనల్ జాబ్ ఇచ్చాను కాబట్టి మీకు ఆల్రెడీ నెగోషియేట్ చేసిన టర్మ్స్లో ఇవి తగ్గిస్తున్నాను, లేదంటే మీకు ఈ శాలరీ నేను పెంచుతున్నాను. సో అలాగా వాళ్ళు ఆల్రెడీ నెగోషియేటెడ్ అగ్రిమెంట్ని రెక్టిఫై చేసుకుంటూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ట్రై చేస్తారు. సో అది బాట్నా ఎస్టాబ్లిష్మెంట్ చేసే ఆ టెక్నిక్లో ఈ రకంగా ఏదైతే ఆల్రెడీ ప్రీ నెగోషియేటెడ్ టర్మ్స్ ఉన్నాయో వాటిని కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇప్పుడు ఎవరికైతే కాన్ఫ్లిక్ట్ ఉందో వాళ్ళందరూ కూర్చుని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఒక పేపర్ మీద రాసుకుని దీనికి ఎలాగ సొల్యూషన్ తీసుకురావాలి, ఏం చేస్తే మనందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తాము అనేది వాళ్ళందరూ కూర్చుని నెగోషియేట్ చేసుకుని డిస్కస్ చేసుకుని చేయాలి. సో దాన్ని కొలాబరేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం. నెక్స్ట్ కన్సెషన్ మేనేజ్మెంట్. సో అంటే ఇప్పుడు ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదంటే ఏదైతే మనకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో మేనేజ్మెంట్తో కానీ ఇంటర్పర్సనల్లో కానీ వాటన్నిటిని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము. ఇప్పుడు నా బుర్రలో 10 ఆలోచనలు ఉండి ఈ 10 ఆలోచనల నుంచి నాకు 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉండేటప్పుడు నేను ఈ 10 కాన్సెప్ట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి, లేదంటే ఫైనాన్షియల్గా దేనికి ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఇలాగా ఒక ప్లాన్డ్ మేనర్లో ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో నేను ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. సో దాన్ని కన్సెషన్ మేనేజ్మెంట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రిజల్యూషన్ అప్రోచెస్ ఎలా ఉంటాయి అనేది ఒక 5 ప్రిన్సిపల్స్ ఒక 5 స్టేజెస్లో ఉంటాయండి. ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో దాన్ని తగ్గించడానికి ఒక 5 స్టెప్స్ ఉంటాయి. అవి ఎలా ఉందంటే ఫస్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ని ఐడెంటిఫై చేయాలి. సో అగైన్ మళ్ళీ నేను ఫస్ట్ తీసుకునే ఎగ్జాంపుల్ ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్ గురించే చెప్తాను. నాకు ఒక ప్రాబ్లం సేమ్, నాకు ఒక BMW ఒక బెంజ్ కారు కొనుక్కోవాలని ఉంది, అదే నా ప్రాబ్లం, అదే నా కాన్ఫ్లిక్ట్, నా మైండ్లో ఫస్ట్ నుంచి అదే తిరుగుతుంది. సో దానికి నేను ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ నా దగ్గర వెహికల్ లేనందుకు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, లేదంటే ఆ రోడ్ మీద ఆ వెహికల్స్ అవి చూసినప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి అనేది ఫస్ట్ నేను అసెస్ చేసుకోవాలి. అంటే నేను ఎంత తొందరగా ఆ పర్టికులర్ ఐటమ్ని నా దగ్గరికి నేను తీసుకోగలిగితే అంత తొందరగా నేను ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి నేను రిజాల్వ్ అయిపోయి నేను పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలుగుతాను. సో దానికి నా ఫీలింగ్స్ అనేవి ఎలాగా, సో ఇదే ఒక ఆర్గనైజేషన్లో కన్సిడర్ చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కనుక మేనేజ్మెంట్కి ఆపోజిట్గా ఉన్నారు అంటే సో వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఏంటి రిజల్యూషన్ అనేది ఇస్తే వాళ్ళు ప్రొడక్టివ్గా పనిచేస్తారు అనేది మాత్రమే HR పీపుల్ అనేవాళ్ళు చూస్తారనమాట. సో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అడ్రస్ చేయడానికి ఫస్ట్ కాన్ఫ్లిక్ట్కి ఆ ఫీలింగ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నది అనేది వాళ్ళు కన్సిడర్ చేసుకుని ఫస్ట్ స్టెప్ దాన్నే అక్నాలెడ్జ్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్
ఆ ఇంపాక్ట్, ఆ కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్, ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ట్ తీసుకుంటే అందులో ఆ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంత ఎగ్నెస్ట్ గా ఉన్నారు మేనేజ్మెంట్ కి అనేది వాళ్ళు అసెస్ చేసి దాని యొక్క ఇంపాక్ట్ ప్రొడక్టివిటీ మీద ఎలా పడుతుంది, ఎలా తగ్గుతున్నది. అంటే ఒక ప్రొడక్టివిటీ కన్సర్న్ లో తీసుకుంటే 100% ప్రొడక్టివిటీ రావట్లేదు. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎంత ఇంపాక్ట్ వస్తున్నది అంటే 30% తగ్గుతున్నదా, 40% తగ్గుతున్నదా, 20% తగ్గుతున్నదా అనేది వాళ్ళు అసెస్ చేసుకొని దానికి ఫెసిలిటేట్ చేస్తారు. నెక్స్ట్ 4th స్టెప్ లో ఏంటంటే ఈ గ్యాప్ ఏదైతే ప్రొడక్టివిటీ గ్యాప్ ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ కానీ కొన్ని సెషన్స్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్ గురించి వాళ్ళకి అండర్స్టాండ్ చేయడానికి కానీ వాళ్ళు ట్రై చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఎంప్లాయీస్ అనేది వాళ్ళకి ఈ హెచ్ఆర్ పీపుల్ అనే వాళ్ళకి ఈ కాన్ఫ్లిక్ట్ గురించి కంప్లీట్ అవగాహన వచ్చిందో నెక్స్ట్ స్టేజ్ లో దాని రిజల్యూషన్ కోసం వర్క్ చేస్తారు. సో ఈ 5 స్టేజెస్ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో మనం తీసుకుంటే ఒక కాన్ఫ్లిక్ట్ అనే దానికి ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది. కమింగ్ టు నెక్స్ట్, మీడియేషన్ అండ్ ఫెసిలిటేషన్. మనకి జనరల్ గా ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మాత్రము ఈ మీడియేషన్ అనేది చాలా ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటుంది. ఈ మీడియేషన్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి అంటేనండి, వాళ్ళు చాలా న్యూట్రల్ గా ఉండాలి. అంటే ఎవరి వైపు బయాస్డ్ గా తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉన్నారు అనుకోండి, జనరల్ గా కార్పొరేట్ కంపెనీస్ లో వాళ్ళు మేనేజ్మెంట్ కి ఫేవరబుల్ గా మాట్లాడడానికే ట్రై చేస్తారు. బట్ జనరల్ గా మనకి దీని గురించి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఎగ్జాంపులే చెప్తాను. సో మనం మీడియేషన్ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే న్యూట్రల్ గా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, క్రియేటివ్ గా ఆలోచించగలిగేలా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ కాన్ఫ్లిక్ట్ కి అది 2 వర్గాల వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యేలా ఉండాలి. సో ఒకవేళ ఏదైనా ఒక గ్రూప్ టూ సెట్ ఆఫ్ పీపుల్ ఉండేటప్పుడు ఎవరికైనా ఒకరికి ఇచ్చిన సొల్యూషన్ కనుక నచ్చకపోయినా సరే వీళ్ళు స్ట్రాంగ్ గా కమాండ్ చేసి వాళ్ళ చేత అది వాళ్ళు అప్రూవ్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. సో దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మీడియేషన్ కింద ఉండేవాళ్ళు ఈ రకంగా ఉండాలి. మనకి చాలా సినిమాల్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి. బట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. నెక్స్ట్ స్లైడ్ లో నేను ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ నే మీకు చూపిస్తా. బట్ ఎవరైనా మీలో అది ఏదనేది గెస్ చేయగలరా? మూవీయా? ఏం చెప్పాలి మీకు? మూవీయా లేకపోతే ఏం ఎగ్జాంపుల్? మూవీ నేమ్ చెప్పినా పర్లేదు, ఆ మీడియేషన్ చేసే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ లా ఉండాలి అనేది. అదే ఆర్పి పట్నాయక్, బ్రోకర్. ఓకే, సమ్వాట్ కరెక్ట్. చార్ట్ లో ఏదో వచ్చింది, జడ్జ్. ఓకే, దానికంటే కూడా మనకి వెంటనే గుర్తొచ్చేదండి పెదరాయుడు. పెదరాయుడులో మనకి ఒక్క సీన్ ఉంది. ఈ ఒక్క సీన్ చూడండి. పెదరాయుడు మూవీలో రజనీకాంత్ గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అయ్యో సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రజనీకాంత్ గారు చాలా న్యూట్రల్ గా ఉన్నారు. సో అక్కడ అంటే వాళ్ళ సొంత సిస్టర్ ఇంట్లో ఉన్న ప్రాబ్లంకే తీర్పు చెప్పడానికి వెళ్తున్నారు. బట్ వాళ్ళ సిస్టర్ వైపు తీసుకొని ఓకే నేను చూసుకుంటాను, నేను ఇస్తాను. ఇప్పుడున్న జ్యుడిషియరీ సిస్టంలో ఓకే వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్, బట్ అంత యాక్యురేట్ గా న్యూట్రల్ గా రిజల్ట్స్ జడ్జిమెంట్స్ వస్తున్నాయా అంటే అది మనం చెప్పలేం. సో రోజు పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాము. సో మనం దాని గురించి అసలు మాట్లాడుకోదు. ఈ ఒక్క సీన్లో ఏంటంటే ఈ రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఈయన ఒక మీడియేటర్ కింద. ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆ ఊర్లో వాళ్ళకి, ఈ పర్టికులర్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఈ కాన్ఫ్లిక్ట్ ని రిజల్యూట్ చేయడానికి ఇతను ఒక మీడియేటర్ కింద వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే చాలా న్యూట్రల్ గా ఉన్నారు. నెక్స్ట్ ఇదే సీన్ ని, అంటే నేను మొత్తం సీన్ ఇక్కడ పెట్టలేదు, ఇది ఒక 5-6 మినిట్స్ సీన్ ఉంటుంది. సో ఆయన అక్కడితో అది కట్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నెక్స్ట్ సీన్ లోనండి ఆయన చాలా క్లియర్ గా నేను ఏం చెప్తే అదే ఫైనల్, మీరు అందరూ యాక్సెప్ట్ చెయ్యాలి అనే ఒక కమాండివ్నెస్ కూడా మనకి ఆ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఆ పాపరాయుడు అనే క్యారెక్టర్ లో, ఈ పెదరాయుడు మూవీలో ఈ పాపరాయుడు క్యారెక్టర్ మనం తీసుకుంటే ఆయన అంత స్ట్రాంగ్ గా
ఆ తీర్పును అనేది చెప్పడానికి ఆయన ఇస్తారనమాట. సో మనం ఒక్కసారి ఈ మీడియేషన్ అండ్ ఫెసిలిటేషన్ చేసే వాళ్ళ పర్సనాలిటీ క్యారెక్టర్స్ చూస్తే న్యూట్రాలిటీ, పాపరాయిడ్ క్యారెక్టర్ మీరు చూస్తే అతను ఎవరి వైపు బయాస్డ్ గా తీసుకోరు. కమ్యూనికేషన్, ఆయన ఇచ్చే ఏదైతే ఉంటుందో అది చాలా క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తారు. ఎస్ ఇది నా డెసిషన్ ఫైనల్. మనకి రీసెంట్లీ బాహుబలి మూవీలో శివగామి క్యారెక్టర్ కూడా సేమ్ అలాంటి క్యారెక్టర్నే మనకి చూపించారు. ఆవిడ కూడా న్యూట్రల్ గా ఉంటుంది. తప్పు బాహుబలి చేసినా బల్లాల దేవుడు చేసినా సరే ఆవిడ ఇచ్చే తీర్పు అనేది ఆవిడకున్న నాలెడ్జ్ ప్రకారం ఆవిడ కరెక్ట్ గానే తీర్పిస్తున్నారు. బట్ ఎక్కడ బయాస్డ్ గా ఉన్నారు అని ఎక్కడ మనకి చూపించలేదు. రాజమౌళి గారు కూడా సిమిలర్లీ కమ్యూనికేషన్, ఆవిడ ఏదైతే కమ్యూనికేట్ చేయాలి అనుకున్నా చాలా స్ట్రాంగ్ గా కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయి అంటేనండి అవి కూడా చాలా క్రియేటివ్ గా ఉంటాయి. అంటే రెండు పక్కలకి కూడా అది ఆమోదయోగ్యమైన వాటికే వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. నెక్స్ట్ ఇచ్చిన దాన్ని ఎదుటి వాళ్ళ చేత యాక్సెప్ట్ చేయించుకుంటారు. అగ్రిమెంట్ అంటే యాక్సెప్ట్ చేయించుకుంటారు, రెండు గ్రూపుల వాళ్ళ చేత యాక్సెప్ట్ చేయించుకుంటారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళని మాత్రమే మనం మీడియేటర్ కింద తీసుకురావాలి. మనకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సో ఈ బ్రోకరు లేకపోతే జడ్జెస్ కానీ వీళ్ళు ఎలా అంటే ఒకవేళ ఇప్పుడున్న కరెంట్ సొసైటీలో నేను ఈ జడ్జికి ఒక బ్రైబ్ ఇవ్వడానికి నేనే ట్రై చేస్తున్నాను అనుకుంటే, సో వాళ్ళు నాకు ఫేవర్ గా మాట్లాడడానికి ఇప్పుడు ఎక్కువ చూపిస్తారు. బ్రోకర్స్ అంటే ఆబ్వియస్లీ అంతే, వాళ్ళు వర్క్ చేసేది ఓన్లీ డబ్బుల కోసం. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎక్కువ డబ్బులు ఇస్తున్నానంటే నా వైపున మాట్లాడతారు, వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ వైపున మాట్లాడతారు. సో అలాంటి కాకుండా చాలా న్యూట్రల్ గా ఉండి ఎవరి వైపు కూడా తీసుకోకుండా ఎవరైతే ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళని మాత్రమే మనం మీడియేటర్స్ కింద తీసుకురావడానికి ప్లాన్ చేసుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్, ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు జనరల్ గా మనం ఇంటర్పర్సనల్ కంటే కూడా ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్స్ మీదే ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. సో ఒక ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎలా మేనేజ్ చేస్తారు అంటే, ఒక కాన్ఫ్లిక్ట్ని ఐడెంటిఫై చేస్తారు, దాని గురించి ఒక పర్టికులర్ పాలసీ డెవలప్ చేసుకుంటారు. డెవలప్ చేసుకున్న పాలసీని ఈ ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి కూడా కంప్లీట్ అండర్స్టాండింగ్ రావడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఏవైతే కాన్సెప్ట్స్ వాళ్ళు డెవలప్ చేశారో దాన్ని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏవేవి ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకొని ఆ కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని రిజల్యూట్ చేస్తారు. సో ఎనీ ఆర్గనైజేషన్లో ఈ 4 స్టెప్స్ అనేవి కామన్గా ఉంటాయి. దీన్నే మనం ఇంటర్పర్సనల్ గా కూడా మనం లింక్ చేసుకోవచ్చు. మనం ఒక కాన్ఫ్లిక్ట్ని ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని ఏ రకంగా మనం దాని సొల్యూషన్ గురించి వెళ్ళగలం అనేది మనం ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని గురించి మనం ఏది స్కిల్స్ నేర్చుకోవాలా అంటే, నేను ఇప్పుడు నా ఇంటర్పర్సనల్ గురించే వెళ్ళినప్పుడు నేను ఒక బెంచ్ కార్ కొనుక్కోవాలనుకున్నప్పుడు దానికి ఫైనాన్షియల్ గా నేను ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఫస్ట్ నేను పాలసీ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను బెంచ్ కార్ డ్రైవ్ చేయగలనా, దాన్ని నేను కంట్రోల్ చేయగలనా అనేది నేను తెలుసుకొని దాని గురించి నేను ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ కార్ గురించి నేను స్టడీ చేయాలి, దాని బ్రేకింగ్ సిస్టమ్, ఎందుకంటే నేను వాడుతున్న ఆల్టో కార్కి బెంచ్ కార్ బ్రేకింగ్ సిస్టమ్కి దాని యొక్క ఫంక్షనాలిటీకి లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను కరెక్ట్గా చేయగలనా లేదా అనేది కూడా నేను ప్లాన్ చేసుకుని దాని గురించి నేను నేర్చుకోవాలి. నెక్స్ట్ నేను ఏదైతే నేర్చుకున్న తర్వాత దాని నుంచి నేను కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్లు అంటే దాని గురించి అలా కంటిన్యూస్ తెలుసుకుంటూ ఉండి ఆ తర్వాత నేను ఆ కాన్ఫ్లిక్ట్ని రిజల్యూట్ చేసుకునే టైంకి నా దగ్గర ఈ కంప్లీట్ డేటా అనేది రెడీగా ఉండాలి. సో దిస్ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఒక 4 బేసిక్ ప్రిన్సిపల్స్. ఇది మీరు ఆర్గనైజేషన్లో అయినా దీంట్లో అయినా ఎలా అయినా సరే ఈ 4 స్టెప్స్ మనం ఫాలో అయితే కాన్ఫ్లిక్ట్ అనేది 100% మేనేజబుల్కి వెళ్ళిపోతుంది. So that comes to 90% end of our session. Now I want everyone to be interactive. మనం నేర్చుకున్నవి ఏంటి అనేది ఒక 5-6 పాయింట్స్లో నాకు మీరు చెప్పాలి. ఫస్ట్, కాన్ఫ్లిక్ట్ యొక్క డైనమిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏం చేయాలి, అసలు కాన్ఫ్లిక్ట్ యొక్క డైనమిక్స్ ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకున్నాము ఈ సెషన్లో. నెక్స్ట్, ఎలాగ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ చేసుకోగలము అనేది సెకండ్. థర్డ్, నెగోషియేషన్ టెక్నిక్స్ ఏంటేంటి వాడితే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తొందరగా రెజల్యూషన్ వస్తుంది లేదంటే ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే నెగోషియేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్, ఈ రెజల్యూషన్కి ఏంటంటే అప్రోచెస్ తీసుకురావచ్చు అనే వాటిని ఎక్స్ప్లోర్ చేసాము.
దాని తర్వాత మీడియేషన్ అండ్ ఫెసిలిటేషన్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి, లేకపోతే ఎలాంటి వాళ్ళని మనం మీడియేషన్కి పిలవాలి అనేది ఒకటి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో మేనేజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో దీస్ ఆర్ ద లెర్నింగ్ పాయింట్స్, కీ టేక్ అవేస్ అంటారు కదా, ఆ కీ టేక్ అవేస్ ఆఫ్ దిస్ సెషన్ ఏంటైనా ఉన్నాయి అంటే అవి ఇవే. సో దీంట్లో ఎవరికైనా ఏదైనా అర్థం అవ్వలేదా, లేకపోతే మళ్ళీ రిపీట్ చేయాలి, ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అనేలాంటి ఏమైనా టాపిక్స్ ఉన్నాయి అంటే ఈ ఈ ఈ 6 పాయింట్స్లో మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు. లేదంటే వీటి మీద ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు నన్ను అడగచ్చు. జస్ట్ దిస్ సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ నౌ. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోయినా జస్ట్ రివర్ట్ బ్యాక్ టు మీ, విల్ డిస్కస్ ఆన్ దట్. ఉన్నాయా అండి ఎవరికైనా? ఏం డౌట్స్ లేవంటే అందరికీ అన్ని క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటా. చాట్ బాక్స్ మెసేజ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, వెల్ ఎక్స్ప్లెయిన్డ్. లక్ష్మీ గుప్తా గారు వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఓకే, సో ఓకే, అందరికీ అన్ని అర్థమయ్యాయి అనుకుంటే దట్స్ ఎండ్ ఆఫ్ మై సెషన్. థ్యాంక్ యూ. Bharadwaj Vedula from Vijay Vizag Excellence. So now it is open for feedback or your queries. After ZTWS, I see a lot of transformation, Bharadwaj. Thank you, sir. Very happy to see your training session. అందుకే స్టార్టింగ్ నుంచి ఉన్నాను. I just want to hear like how you are going to deliver that. Yes, thank మీ you. ట్రాన్స్ఫర్మేషన్ లైక్ 1 year before, 1 year తర్వాత, and before ZTWS, after ZTWS, it changed you a lot with key points, with every minute details. Wonderful. On dot అంటే టైమింగ్ అడ్జస్ట్ చేసి చెప్పడంలో కానీ you gave a very good explanation. Thank you so much. మా 75 days జర్నీలోన you are one of the part of that. Thank you so much for gracing our long. And all the best for your future. Thank you, sir. Thank you. సార్ ఒక మెసేజ్ వచ్చింది, ప్లీజ్ షేర్ ఇఫ్ ఎనీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫేస్డ్ అండ్ రిజాల్వ్డ్. ఓకే, ఇది నేను మా ఆర్గనైజేషన్లో నేను చెప్తాను. సో రీసెంట్లీ మా ఆర్గనైజేషన్ మాడ్యూటెక్లో మాకేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు లంచ్ మెనూలో ఏదైతే వాళ్ళకి మెనూ, మాకు అక్కడ క్యాంటీన్ ఉన్నది, దానికి 22.5 రూపీస్ అంటే 22 రూపీస్ 50 పైస్ మేము ఛార్జ్ చేసి వాళ్ళకి ఒక వెజ్ మెనూ అనేది మేము డిసైడ్ చేసి మేము వాళ్ళకి పెడుతున్నాం. సో ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా నాన్ వెజ్ గట్రా తినేవాళ్ళు, లేదంటే ఎగ్టేరియన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ ద్వారా ఒక ఇష్యూ తీసుకొని వచ్చారు, మీరు కంటిన్యూస్గా వెజ్ అనేదే పెడుతున్నారు, మాకు నాన్ వెజ్ అనేది మెనూలో ఇంక్లూడ్ చేయట్లేదు. సో 22 రూపీస్ 50 పైస్ ఏదైతే తీసుకుంటున్నారో అది మాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తోంది అనే ఒక పాయింట్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. సో అప్పుడు మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఈ పీపుల్తో కూర్చుని ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు అప్పుడు ఒక డిఫరెంట్ మెనూతో క్యాంటీన్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ పర్టిక్యులర్ మెనూ ఇవ్వడానికి ఆ 22 రూపీస్ 50 పైస్ సరిపోతాయా లేదంటే పెంచాలా అనేది వాళ్ళతో మాట్లాడుకుని, సో వాళ్ళు ఆ 22 రూపీస్ 50 పైస్ని 25 రూపీస్కి ఇంక్రీజ్ చేసి సో ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఇది కొత్త మెనూ తాలూకు ప్రైసెస్ ఇవి అందరికీ యాక్సెప్టెన్స్ కాదా, అందరికీ యాక్సెప్టెన్స్ అయితే ఇది మనం సో అండ్ సో డేట్ నుంచి నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తాము అనేది వాళ్ళు ఒక పాలసీని తీసుకుని వచ్చి అందరి ఎంప్లాయీస్కి షేర్ చేశారు. సో షేర్ చేసిన తర్వాత 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆ కొత్త ప్లాన్కి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత ఒక ఫైన్ డే నాడు వాళ్ళకి సర్క్యులర్ రిలీజ్ చేసి ఆ మెనూని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో మనం ఏదైతే ఆర్గనైజేషన్ టెక్నిక్స్లో ఈ ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో ఈ 4 స్టెప్స్ చూసామో మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా కాన్ఫ్లిక్ట్ని ఐడెంటిఫై చేసింది. దానికోసం ఒక మెనూని దాని తాలూకా ప్రైస్ లిస్ట్ని వాళ్ళు ఒక డెవలప్ చేశారు. దాన్ని అందరి ఎంప్లాయీస్కి షేర్ చేసి
ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్లో ఏంటంటే అందరు ఎంప్లాయీస్కి ఆ మెనూని ఆ ప్రైస్ లిస్ట్ని వాళ్ళు షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంప్లిమెంట్ చేసితే అయిపోయిందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెడుతున్న మెనూతో వీళ్ళు సాటిస్ఫై అయ్యారు లేదా అనేది వాళ్ళు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకొని దానికి ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ చేయాలనుకుంటున్నామో అవి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు ఆ పర్టికులర్ క్యాంటీన్ తాలూకా మెనూ ప్రాబ్లం అనే ఒక కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేశారు. సో ఇది రీసెంట్లీ జస్ట్ ఒక 3-4 months బ్యాక్ మా ఆర్గనైజేషన్లో జరిగింది. సో లక్ష్మి గారు మీరు అడిగినట్టు ఒక లైవ్ ఎగ్జాంపుల్, లక్ష్మి గుప్తా గారు మీరు అడిగినట్టు లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇదేనండి. సో ఇంటర్పర్సనల్ అంటే నేను ఫస్ట్ నుంచి నేను చెప్తున్న ప్రాబ్లమే. నాకు ఆల్టో 800 మాత్రమే ఉండేది. మొన్న March 27th దాన్ని నేను i20 ఆల్ న్యూ ఉండే i20కి అప్గ్రేడ్ చేసుకున్నా. సో లాస్ట్ 1 year బట్టి నేను i20 ఆల్టో అనే దాన్ని డస్ట్ చేసి నేను కొత్త కార్ తీసుకుందాం అని చెప్పి ఒక 1 year నుంచి నేను ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాను. అది ఆ ప్లాన్ అనేది మొన్న March 27th నాడే అది దాని ఏమంటారు అమలు పరిచి నేను కొత్త కార్ తీసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది అనమాట. సో దానికి కూడా ఎప్పుడైతే నేను కార్ మార్చాలి అని 1.5 year బ్యాక్ అనుకున్నానో ఆ రోజు నుంచి నేను కంప్లీట్గా ప్లాన్ చేసుకున్నాను. ఫైనాన్షియల్గా ఏ మంత్ నాకు ఈఎంఐ ఎంత పడుతుంది, నా పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్లు ఇవన్నీ నేను మేనేజ్ చేసుకోగలనా లేదా అనేది పక్కాగా ఒక ప్లాన్ వేసుకుని ఒక 6 months పాటు నేను కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని డౌన్ పేమెంట్ కింద నా పాత కార్ ఇచ్చి కొత్త అమౌంట్ ఏదైతే సేవ్ చేసుకుని 2 కలిపి నేను డౌన్ పేమెంట్ కింద ఇచ్చి సో నేను కొత్త కార్ తీసుకున్న వెంటనే నాది ఆల్టో అనేది కంప్లీట్ గేర్తో ఉండే వెహికల్. బట్ నేను ఆల్ న్యూ i20 కంప్లీట్ ఆటోమేటిక్ వెళ్ళాను. సో ఈ నార్మల్ నుంచి ఆటో గేర్కి వెళ్ళడానికి నేను మా అన్నయ్యకి సెలారియో ఉంటే సెలారియో కార్ను ఒక 1 month పాటు మా అన్నయ్యతో పాటు కూర్చుని డ్రైవ్ చేసి ఆటో గేర్ షిఫ్ట్ కారు ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఏవేవి నేను కన్సిడర్ చేయాలి అనేవన్నీ తెలుసుకొని నా కొత్త కారు తీసుకున్న తర్వాత నేను అదే కార్లో నేను వైజాగ్ వచ్చాను. సో 700 kilometers కార్ 27th తీసుకుంటే April 1st weekలోనే నేను బయలుదేరి వైజాగ్ వచ్చాను. సో ఆ రకంగా ఇది ఇంటర్పర్సనల్. సో నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఒక ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్, ఒక ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్. సో అలాగా మనం దేనికైనా సరే ఈ స్టెప్స్ అనేవి కామన్గా ఉంటాయి, రిజల్యూషన్ స్టెప్స్ అనేవి. సో ఐ థింక్ ఇట్ ఈస్ అడ్రస్డ్. Very well said. Thank you so much. థ్యాంక్ యూ God మ్యామ్. bless. థ్యాంక్ యూ. సో ఇంకా ఏమన్నా క్వైరీస్ ఆర్ ఫీడ్బ్యాక్స్? The personal experience counts a lot. ఎస్ కరెక్ట్ మ్యామ్. And- 100%. సో దట్స్ వై ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా నేను నా ఎక్స్పీరియన్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికనే నేను తీసుకున్నా. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎవ్రీ ప్లేస్ లో ఎవ్రీ పర్సన్ మధ్యలో ఉంటాయి. బట్ అది అడ్రస్ చేసే విధానాన్ని బట్టి రిజల్యూషన్ అనేది మారిపోతూ ఉంటుంది. Yes. Thank you. థ్యాంక్ యూ. Nice, Bharadwaj garu. This was really, we keep on getting through it. Ando alanti situations lo vastuntam. When mind says something, situation forces us to do something else, and then we have to either adjust, compromise, or find a solution. So very well explained in various ways. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. So I think all queries and feedbacks are completed. Floor handover back to the chairperson. సార్ చాలా బాగుంది. పిన్ టు పిన్ చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ సెషన్ లా అనిపించింది. బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మా 75 days ట్రైనింగ్ లో మీ వంతు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్, యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ. చంద్రబాబు అన్నట్టు బిఫోర్ ZTWS ఆఫ్టర్ ZTWS అన్నట్టు నేనైతే సందర్శన చాలా బాగా చూసాను. ఎందుకంటే చూసాను చాలా. యాక్చువల్లీ కొన్ని Thank you so యాక్టివిటీస్ much. కూడా ప్లాన్ చేశాను. బట్ యాక్టివిటీస్ చేయడానికి నేను షేర్ చేస్తే అందరూ మొబైల్స్ లోనే నాకు అందరూ కనిపిస్తున్నారు.
సో ఎంతవరకు దాన్ని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయగలరు అనేది కొన్ని డౌట్ వచ్చి నేను స్టోరీస్ ఇవే వేరే టెక్నిక్స్ యూజ్ చేసుకోవడంగా మార్చుకున్నాను ఇప్పటికిప్పుడు. బట్ యాక్చువల్లీ ఒక 2 యాక్టివిటీస్ కూడా నేను ప్లాన్ చేసుకుని అందరితో చేయిద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. అందరూ మ్యాచ్ మూడ్ లో కూడా ఉన్నారు. సో నేను సెషన్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా ముందుకెళ్ళలేదు. రైట్ సార్. మీరేనా? ఓ ఆయన డిస్కనెక్ట్ అయిపోయారా? ఆయన నెట్వర్క్ సరిగ్గా లేనట్టుగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు ఆల్ ద హోస్ట్ టీమ్. ఎస్, ఇట్స్ గోయింగ్ టు బి అడ్జర్న్. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you all for joining, each and everyone. Lakshmi Gupta garu, Ramya garu, Naren, Amita garu, Amina. Thank you so much, Raj garu. Thank you, sir. Manu. Thank you so much. Thank you so much for all your joining. ఇక్కడ నెట్వర్క్ ఉంది. Okay. Yeah. డ్రాప్ అవుతుంది ప్రతిసారి. That's okay అండి, నేను చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and each and everyone. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Bye.